ఆయన అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియాలో చిన్నపిల్లల మీద చదువుతుంటే అత్యాచారాలు చూస్తుంటే ఇంకా ఇద్దరు బిడ్డల తండ్రికి అయితే నాకైతే చాలా భయం వేస్తుంది. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏందని తలుచుకుంటూనే చాలా భయంగా అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని జరిగినటువంటి సంఘటనలు బట్టి, చిన్నపిల్లల మీద జరిగినటువంటి అత్యాచారాలను బట్టి నాకు భయం వస్తుంది. మరి వాళ్ళు అసలు మనుషుల జంతువుల చిన్న పిల్లలను ఆ ముద్దుగా ఉండి ఆడుకునే వాళ్ళ అసలు ఆ చిన్న పిల్లల మీద అసలు పశువులాగా అట్లా అత్యాచారం ఎందుకు చేస్తారో అయితే ఇంకా తెలియట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ప్రసాద్ కోవిట్ అని ఒక యూట్యూబర్, అన్నకి యూట్యూబ్ అయితే ఛానల్ అయితే ఉంది, ఆయన ఒక వీడియో పెట్టిండు. ఏం చూస్తే అందులో తన కూతురు పైన, చిన్న 10 సంవత్సరాల ఒక పాప పైన తాత ఆ చిన్న పాప పైన అత్యాచారం చేసిందంట. చేయబోయి ఆ పాప గట్టిగా అరిస్తే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఆ పాపని, బంధువులు అంటే అతని భార్య వాళ్ళ సిస్టర్ అంట, ఆమె వచ్చేసి కొంచెం తీసుకుపోయిందంట. ఈయన అట్లా జరిగిందని చెప్పేసి, అవమానం జరిగిందని చెప్పేసి, నా పాపకి ఇట్లా చేస్తారని చెప్పేసి అట్లా ఎవరైతే చేసిండో ఈయనైతే చంపేసిందంట. అది నేను ఆ వీడియోలో చెప్పిన అనమాట. కావాలంటే ఒకసారి మీరు ప్రసాద్ కోవిడ్ అని యూట్యూబ్ ఉంది, దాంట్లోకి పోయి చూడండి, ఒకసారి ఆ ఛానల్లోకి పోయి చూడండి. ఆయన మొత్తం వీడియో పెట్టేసిండు, ఏం జరిగిందని చెప్తా చూడండి. అసలుకి ఇంత పశువులాగా మరి వీళ్ళు ఎందుకు ప్రవర్తిస్తారో, చిన్న పిల్లలు, అతను భార్య ఇద్దరు అయితే వచ్చేసి అయితే కువైట్లో ఉన్నారు. అన్న అక్క సిస్టర్, అతని భార్య వచ్చేసి కువైట్లో పనిచేసుకుంటా ఉన్నారు. ఇతను వచ్చేసి వాళ్ళ పాపని వాళ్ళ మర్దల్ అంటే వాళ్ళ భార్య చెల్లెలు ఇంట్లో పెట్టి ఇద్దరు భార్య భర్తలు కువైట్లో పనిచేసుకుంటున్నారట. రాత్రిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మర్దల వాళ్ళ సంథింగ్, నేను అనుకుంటున్నా మర్దల వాళ్ళ భర్త వాళ్ళ నాన్న అనుకుంటున్నా, తాత అంటే ఇంకా అదే నేను అనుకుంటున్నా. అతను ఈ పాప నిద్రపోతుంటే ఆ పాప పోయి చెప్పకూడదు అవన్నీ అలా చేసిందంట. అసలుకి ఇంత దారుణంగా చిన్న పిల్ల పైన అసలుకి వాళ్ళు ఏ విధంగా ఇట్లాంటి పనులు చేస్తారో అసలుకి అనుకుంటే నేను అసలుకి చాలా కోపంగా అయితే ఉంది. కోపం కాదు, బాధలేస్తుంది అన్నమాట. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. నాకు బిడ్డకు 10 సంవత్సరాలే. ఆ అన్న వీడియో చూస్తుంటే నాకైతే ఇంకా చాలా బాధ వస్తుంది, ఏడుపు వచ్చినట్టుంది. అన్న ఏడుస్తా చెప్తుంటే, నేను ఇటువంటి పని చేసిన, నేను ఇటువంటి నా పాప ఇట్లా చేసిన, నాకు అవమానం అయింది, నేను అతన్ని చంపేసినా, నాకు పోలీసు వాళ్ళు అదే ఇంకా అతను ఇండియాకి వెళ్ళిపోతున్నట, తెలిసిపెట్టు కదా ఇండియాకి వెళ్ళిపోతున్నట, సరౌండింగ్ గానికి చంపేసి కోవిడ్కి వచ్చేసిన అన్న వచ్చి ఇంకా ఇండియాకి అయితే పోతున్నట. మరి అసలుకి ఏ తండ్రి అయినా కూడా ఆ సిచ్యువేషన్ బట్టి అలాంటి పని చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతగా ముద్దుగా, ఎంతో ఇష్టంగా మన కూతురు అయితే మనం పెంచుతూ ఉంటాం. అసలు కసాయిలాగా ఒక చేసిన అతను చేయడము, అది అతని స్థానంలో ఎవరున్నా సరే, నేనున్నా వేరే వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా అటువంటి పనికి ఖచ్చితంగా అయితే అతను చంపాలని అనిపించదు. అతను కూడా అది పాపం అదే చేసినాడు. అవమానం భరించలేకనో లేకుంటే ఇంకొక సంథింగ్ అన్న చాలా విషయాలు అయితే చెప్పిండు వీడియోలో చాలా విషయాలు అయితే చెప్పిండు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. అసలుకి నాకైతే ఏడుపు వస్తుంది అన్నమాట అన్న చెప్తుంటే. మేము చనిపోవాలనుకుంటున్నాము, మా బతకాలని లేదు. అసలు వాళ్ళని నమ్మి ఇద్దరు వీళ్ళేదో మన బతుకు కోసం ఇద్దరు భార్యాభర్తలు వచ్చి కోవిడ్కి వచ్చి పని చేసుకుంటే కొంచెం డబ్బులు మిగిలించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదివించుకోవచ్చు వాళ్ళని, ఇంకా లేకుంటే సంథింగ్ బంగారు కొనొచ్చు, వాళ్ళకి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆశతో ఇద్దరు భార్యాభర్తలు వచ్చి కోవిడ్లో కష్టపడి పని చేసుకుంటా డబ్బులు పంపించుకుంటా ఉంటే, వీళ్ళు నమ్మి సరే మాకు అక్కడితే సేఫ్టీగా ఉంటుంది మా పిల్లలకి అని వాళ్ళ మర్దలు నమ్మి, వాళ్ళ మర్దల దగ్గర వీళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి మీరు చూసుకోండి అని చెప్పేసి విడిచిపెట్టి వస్తే, వాడు అసలుకి మనిషి కసాయ ఇంకా ఏమని చెప్పాలన్నా వాళ్ళ తాత అంటే ఎట్లుండాలి, పెద్దోడు అంటాడు, పిల్లలు కానీ అంటాడు, అతనికి తెలుసు ఏ విధంగా అని. అసలు అతడు కసాయిలాగా ఆ చిన్న పాప మీద అలా చేయడం అనేది చాలా అసలుకైతే ఇంకా క్షమించరాని పని అది. కరెక్ట్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆ చిన్న పిల్లను మనం అంత ముద్దుగా గారాభంగా మన పిల్లల్ని మనం చూసుకునేటప్పుడు అలాంటి పని చేస్తే ఎవరికైనా కోపం అయితే వస్తుంది. నాకు కూడా చాలా బాధ లాంటిది ఏడుపు కూడా వచ్చింది ఆ వీడియో చూస్తుంటే, అన్న చెప్తుంటే. మరి చూడండి ఎట్లా తయారైపోతుందో మన ఇండియా. అన్ని దేశాలు డెవలపింగ్లో అభివృద్ధి చెందిపోతా ఉంటే, అభివృద్ధి చెంది దేశాలు అగ్రస్థానంలో పోతుంటే, మన ఇండియాలో ఉన్నటువంటి మనుషులు ఇలాంటి పనులు చేస్తా అసలుకి చిన్న పిల్లలను, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండే పిల్లలను, ఇప్పుడు ఒకవేళ ఆ పాప పక్క నుంచి అరచడం వల్ల వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. ఒకవేళ ఆ పాప అరచకపోతే నోరు మూసేసిందట, నోరు గట్టిగా మూసేసిందట. ఒకవేళ ఆ పాపకు ఊపిరి ఆడక చనిపోతే ఇంకేముంది, ఒకవేళ ఎవరు ఆ ముస్లిం అతను ఒకవేళ ఆ పాప నాకైతే చేసినా కూడా ఒకవేళ ఎవరికైనా చెప్తానని చెప్పేసి భయంలో చంపేసినా కూడా చంపేస్తారు.
చంపేసినోడు చంపేస్తారు. మనం ఇష్టంగా పిల్లల్ని మనం పెంచుతా ఉంటే చిన్న ఎవడో చేసిన పనికి మన బిడ్డలు అన్యాయం అయిపోతుంటే ఎవరికన్నా బాధ ఉండదా? అందుకే ఆ బాధలో ఆ సిచ్యువేషన్లో అయితే అతను చంపేసినని చెప్పి అసలు చంపేసి నేనని చెప్పేసి వీడియో అయితే పెట్టినాడు. చూడండి అసలుకి ఎంత బాధ. కోవిడ్ అంటే ఇంత బాధ, పిల్లలు దూరంగా ఉన్నారే, మనం కుటుంబానికి దగ్గర లేమే, మన పిల్లలు ఆడ ఉన్నారే, వాళ్ళ కోసం మనం కష్టపడతానే, ఇది ఒక బాధ కోవిడ్లో ఉంటే. ఇండియాలో ఎవరి దగ్గర నమ్మి పిల్లలను పెట్టేస్తే ఆ పిల్లలని ఇంత దారుణంగా ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ తాత కానీ ఎవరైనా సరే, తాత కానీ అన్న కానీ ఇంకొకరు సంథింగ్ ఎవరైనా సరే ఇటువంటి పని చేయడానికి అసలు వాళ్ళకి మనసు ఎలాగ వస్తుంది చూడండి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. అన్న వయసు ఒక పాప నాకు ఉంది, 10 సంవత్సరాల పాప నాకు పాప ఉంది. ఆ పాప గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఎట్లా అసలు ఏంది, నేను ఇంటి దగ్గర లేను, ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేటువంటి ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళను స్కూల్ పంపించడము, వాళ్ళకి చేసి పెట్టడము, వాళ్ళకి అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తల్లులు వాళ్ళు చేసే పని చేస్తుంటారు. కానీ మగవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే కొంచెం ధైర్యం అనేది ఉంటుంది కదా, ధైర్యం అనేది ఉంటుంది. కాకపోతే ఆ సిచ్యువేషన్ అన్నే కాదు, ఎవరున్న ఆ సిచ్యువేషన్లో బిడ్డలకు ఎంతో ఇష్టంగా గారాభంగా పెంచుకునే బిడ్డలను ఈ విధంగా చేస్తే ఎవరికైనా అటువంటి ఆలోచన అయితే వస్తుంది. మరి అది అన్న కూడా చేయడం కూడా తప్పే. ఇంకొక అన్న తప్పు చేసింది ఏంటంటే, ఎవరైనా సరే మీ పిల్లల్ని మీ బంధువుల దగ్గర కానీ తాత వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే విడిచిపెట్టకూడదు. ఉంటే మీరన్నా కోవిడ్లో ఉండండి, లేకుంటే మీ మిస్సెస్ అన్నా కానీ మీరన్నా ఎవరొకరి ఇంటి దగ్గర ఉండండి, ఎవరొకరి ఇంటి దగ్గర నుండి కోవిడ్కి రండి. అంతేగాని పిల్లల్ని ఎవరి దగ్గర విడిచిపెట్టకూడదు. చూడండి అన్యాయంగా ఆ పాప అట్లా జరిగింది. అన్న ఆవేశంలో ఆ పని చేసిండు. ఇప్పుడు మరి అన్న నేను చెప్తున్నా అన్న, మీరు చనిపోవాలనుకుంటాను అని నా బతకాలని అంటుండ్రు, అది తప్పనా? మీరు అట్లా చేయకూడదు. సరే మీరు చేసింది జరిగిపోయింది, మీ బిడ్డ జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి మీరు చేసింది జరిగిపోయింది. కోర్టులు ఉన్నాయి అన్న, కోర్టులు మీకు ఉన్నాయి, అంటే మీ మీద కేసు ఉంటుంది, కేసు అవుతుంది, మీరు జైలుకి పోతారు, ఇది అంత జరిగేదే. కాకపోతే ఇది ఒక గుణపాఠం అనుకోండి. మీరు చేసింది మీరు 3 నెలలకా 4 నెలలకా బయటకు రావచ్చు, బెయిల్ పైన బయట రావచ్చు, కేసు మామూలు, అది అంత ప్రాసెస్ జరిగిపోతుంది. కానీ మీరు చనిపోవద్దు, ఎందుకంటే మీ పిల్లలు ఉన్నారు. మీకు ఒక గుణపాఠం అనుకోండి, మీకు ఒక గుణపాఠం అనుకొని ఇంకా మీరు బతకండి. చనిపోయి సాధించేది ఏం లేదు. అవమానమా అయితే అయింది, జనాలు అనుకుంటారు. మీరు తప్పు చేయలేదు కదా ప్రసాద్ అన్న, మీరేం తప్పు చేయలే. తప్పు చేసింది మీ బిడ్డను పాడు చేయాలని చూసింది అతను, అత్యాచారం చేసింది అతను చనిపోవాలని, అతని బంధువుల వాళ్ళు బాధపడాలని నువ్వు చనిపోవడం ఏందన్నా? చనిపోకూడదు, తప్పది. మీరు చనిపోకుండా ఏదైనా ఉంటే ఇంకా సాధించుకోండి, కోర్టులకు వెళ్ళి మీరు చేసుకోండి, మీరు బెయిల్ మీద బయటకు వస్తారు. అందరికి తెలుసు మీ బిడ్డ పైన మీ కూతురు పైన అలా చేయడం వల్ల మీరు ఆ కోపంలో ఆ ఆవేశంలో అటువంటి పని చేసిండ్రు. మీరు చేసిన కావాల్సింది చేసింది కాదు కాబట్టి మీరు చనిపోకూడదు. మీ భార్య కానీ మీ అక్కగారు కానీ మీరు ఎవరు చనిపోకూడదు. మీరు ఏదైనా కూడా కోర్టు ద్వారా పరిష్కారం చేసుకొని మీరు బయటకు రండి. మీరు బతికి సాధించండి, చనిపోయి సాధించేది ఏమి ఉండదు. ఇది మీకు తెలుసు, మీరు తప్పు చేయలే కాబట్టి ఏం కాదు. ఇంకా అన్న ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఇతనికి అన్నకి హెల్ప్ చేయండి, అన్నకి కొంచెం హెల్ప్ చేయండి అనమాట. ఎవరన్నా మీకు తెలుసు కాబట్టి అన్నకి హెల్ప్ చేస్తే ఇలాంటి ముందు ఇలాంటివి జరగకుండా అన్నకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అనమాట. కొంచెం అన్నకు సపోర్ట్గా ఉండండి. యూట్యూబ్ ఉన్న వాళ్ళు అయితేనేమి, మన ఇండియాలో అయితేనేమి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అయితేనేమి, ఎవరైనా వీడియో చూస్తే అన్నకి సపోర్టింగ్ ఉండండి. ఇంకా దీని గురించి పెద్ద నాయకుల దగ్గరికి అన్న వీడియో షేర్ చేయండి. నాదని కాదు, అన్న వీడియో ఉంది, అన్న వీడియో యూట్యూబ్లో అయితే ఉంది. అన్న వీడియో షేర్ చేసి అన్నకు న్యాయం జరగాలని అయితే చూడండి. అన్నకు సపోర్టింగ్ ఉండండి. ఇలాంటివి ఎవరు సహించలేని కార్యం అనమాట. చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయడం అంటే సహించలేని. ఒక అన్న తండ్రిగా నేను కూడా నాకు బిడ్డ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, ఇది చాలా ఘోరము. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి అన్న కొంచెం ప్లీజ్ సపోర్ట్ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.